నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. యోగాలు మంత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఏ రాశుల వారికి ఏ యోగాలు ఉన్నాయి, ఏ యోగాల వల్ల మనకి ధనప్రాప్తి కలుగుతుంది అనే వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ జ్యోతిషులు, వాస్తు నిపుణులు మరియు లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారు. సో గురువుగారితో ఒకసారి మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. యోగాలు మంత్రాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గురువుగారు. గురువుగారు, యోగాలు మంత్రాలు ఈ ప్రోగ్రాంలో మనం ఇంతవరకు అయితే ఎన్నో యోగాల గురించి తెలుసుకున్నాం. అలాగే ఏ రాశి వారికి ఏ యోగం ఉంటుంది, వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అనే వాటి గురించి మనం చాలా చెప్పుకున్నాము. అలాగే ఈరోజు ఈ యోగాలు మంత్రాలు కార్యక్రమంలోని ఏ యోగం గురించి తెలియజేయబోతున్నారో ఒక్కసారి మాకు తెలియచేయరా గురువుగారు? మనకి శివరాత్రి వస్తుంది. అవును, శివరాత్రి వస్తుంది కాబట్టి దానికి రిలేటెడ్గా మీకు చెప్తాను. ఓకే గురువుగారు. శీఘ్ర వివాహ యోగము, ఆలస్య వివాహ యోగము. ఓకే, త్వరగా వివాహాలు అవుతాయి, ఆలస్యంగా ఆలస్య వివాహ యోగము. ఈ యోగము శీఘ్ర వివాహ యోగానికి ప్రాబ్లం లేదు, కానీ ఆలస్య వివాహ యోగానికి శివుణ్ణి ఏ రకంగా అర్చిస్తే మంచిది అనేది కూడా చెప్తాను. దీంతో పాటు కొంతమంది ప్రత్యేకంగా శివభక్తులు అవుతారు. ఎందుకు కొన్ని యోగాల వల్ల ఎందుకు వాళ్ళు శివభక్తులు అవుతారు అనే దాని నుంచి తెలుసుకుంటాం. ఓకే, శీఘ్ర వివాహ యోగము అంటే ఏమిటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 18 దాటగానే వివాహం అయిపోతుంది. 1820s లో మీరు చూసాం, ఈ మధ్య కూడా 18 years వివాహం అయిపోయింది. ఎందుకు అంటే శీఘ్ర గ్రహాలు అంటారు. అంటే ముఖ్యంగా మూను, చంద్రుడు గనక వివాహ యోగాన్ని ఇచ్చే కారకుడు వాళ్ళ జన్మజాతకంలో అయ్యాడు అనుకోండి. ఇంకా నేను కొన్ని ఒక చాలా పాతకాలం వాళ్ళ జాతకాలు కొన్ని చూసాను. వాళ్ళకి చిన్నప్పుడే చేసేస్తారు, 5వ ఏట వాళ్ళు చూసాను జాతకాలు. వాళ్ళకైతే ఇంకా అసలు బాల్య వివాహ యోగాలు అవన్నీ కూడా. ఇప్పుడు బాల్య వివాహ యోగాలు అసలు జాతకమే కనిపించట్లేదు. కానీ చెప్తున్నా, చంద్రుడు కానీ లేదా శుక్రుడు కానీ పర్టికులర్గా బుధుడు కానీ వీళ్ళ ముగ్గురులో అందులో చంద్రుడు ఇంకా తొందరగా ఇస్తాడు వివాహ యోగంలోకి ఎంటర్ అయ్యి. ఆ చంద్రుడు పాడవకుండా ఉంటే కనుక 18 దాటగానే వివాహం అయిపోతుంది. ఇంకా అందులో డౌట్ లేదు, వెంటనే సంబంధం వస్తుంది, అయిపోతుంది. స్త్రీలకి, పురుషుల కంటే ఇంచుమించుగా 21 వరకు మనం ఎంత శీఘ్ర వివాహం అయినా 21 వరకు ఆగుతారు. వాళ్ళకి ఆ ఏజ్లో అయిపోతుంది. కానీ ఆలస్య వివాహ యోగాలను ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే శని భగవానుడి యొక్క సంబంధం ఉంటుంది వివాహ భావానికి. అంటే అన్ని లగ్నాలకి అని కాదు, ఇప్పుడు కొన్ని లగ్నాలకు మాత్రమే తీసుకోవాలి. అలాగా మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నాలకు మాత్రమే సప్తమ స్థానాన్ని శని ఆక్యుపై చేసి, సప్తమాధిపతిని కానీ శని కనుక ఆక్యుపై చేసి, లేదా వివాహ జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఏదైతే ఉందో, వివాహాన్ని ఇచ్చే గ్రహం ఏదైతే ఉందో అది శనితో సంబంధం కలిగినప్పుడు వీళ్ళకి 30+ అయితే కానీ వివాహం అవ్వదు. 30, 35, 40, 43, 45 ఈ మధ్య నేను చూసా కొన్ని 55 years కూడా వివాహం అయ్యాయి. అసలు వాళ్ళకి అంత తొందరగా అవ్వదు. మరి దీనికి ఏం చేయాలి? ఒకటే, సోమవారాలు ప్రత్యేకంగా సోమవారాలు. ఎందుకంటే సోమవారం కనుక మీరు శివుణ్ణి కనుక అర్చించినట్లయితే త్వరగా పనులు అవుతాయి. ఎందుకంటే సోమవారానికి కారకుడు చంద్రుడు. చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఆస్ట్రాలజికల్గా. సోమవారాలు గనక ప్రత్యేకంగా మీరు గనక చెరుకు రసంతోని, తేనెతోని, తెల్లటి పుష్పాలతో, అందులో ముఖ్యంగా మల్లెపూలతోని ఎవరైతే శివునికి అర్చన చేస్తూ, అందులో ప్రత్యేకంగా శివునికి అభిషేకం చేస్తూ, నమక చమకాలతో చేస్తూ, దాని తర్వాత అదే శివాలయంలో కూర్చొని రోజు అరగంట కానీ 40 నిమిషాలు కానీ గంట సేపు కానీ శివకామేశ్వరాంకస్తా శివాస్వాధీనం వల్ల చేసుకుంటే ఏమో డిస్టర్బెన్స్ ఉంటే పోతుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే నామంగా చేసుకుంటే వివాహం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చేసుకోవాలి. అయితే కొంతమందికి ఏమవుతుందంటే ఈ యోగము ఉంటుంది కానీ చిన్నప్పుడే అయిపోతుంది ఆ దశ, ఇది పాడైపోయిన దశ. అప్పుడు అలాంటి వాళ్ళు బెంగపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమనుకుంటారు, సప్తమంలో శని పాపి అయి పాడైపోయి ఉండి ఆ దశ వచ్చింది, ఆ దశ వచ్చిందా లేదా, అసలు ఆ దశ ఇప్పుడు ఉందా లేదా చూసుకోకుండా భయపడుతూ ఉంటారు. చిన్నప్పుడు అయిపోయినా భయపడాల్సిన పని లేదు. దీనికి కండిషన్స్ అమ్మా ఇవన్నీ. బాల్యంలో అయిపోయినా భయపడాల్సిన పని లేదు, ఎప్పుడో 100 ఏళ్ళకి వస్తున్నా భయపడాల్సిన పని లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక్కొక్కసారి ఈ శని యొక్క సంబంధం వచ్చినప్పుడు ఆలస్య వివాహం అవ్వదు కానీ అనారోగ్యం అవుతుంది. కొంతమంది చూడండి, కొంతమంది జాతకాల్లో వివాహం తర్వాత అనారోగ్యం వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఏది జీవిత భాగస్వామికి. అంటే దాని అర్థం ఏంటి, అనారోగ్య యోగంలోకి వెళ్ళిపోయింది అది ఆలస్య యోగం నుంచి. అప్పుడు ఏం చేయాలి అంటే లలితా సహస్రనామాల్లో సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, అగ్రగణ్య, అచింత్య రూప, కలికల్మషనాశిని నమః. అయితే ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా శివరాత్రి రోజు కనుక ఈ నామస్మరణ చేస్తే
ఓకే. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఓకే. ఏమన్నా దోషాలు లాంటివి ఉన్నా కానీ వెళ్ళిపోయే దోషాలు ఛాన్సెస్ ఉన్నా కూడా ఉంటాయి. తొలగిపోతాయి శివరాత్రి నాడు ప్రత్యేకంగా. ఎందుకంటే రవిచంద్రులు ఇద్దరు కూడా కర్మస్థాన రాశుల్లో ఉంటున్నారు కాబట్టి ఓకే. ఆ రోజు ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒకవేళ ఎవరికైనా శని ద్వారా ఇబ్బంది అయింది, ఒక్కొక్కసారి ఏమవుతుంది శని ఉండాలని రూల్ లేదు, ఒకసారి గురువు పాడే కూడా ఉంటాడు, ఒక్కోసారి శుక్రుడే వివాహాలస్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే శుక్రుడు సహజంగా వివాహానికి కారకుడు కదా, పురుషులకైతే, స్త్రీలకైతే ఒకసారి కుజుడు ఇస్తాడు. బట్ వీళ్ళు ఆలస్యం ఇవ్వడం వేరు, వీళ్ళు వివాహ జీవితాన్ని ఇబ్బంది పెట్టడం వేరు. అలాంటప్పుడు దానికి సంబంధించిన దానం అంటే ఏంటి, నువ్వులు దానంగా ఇవ్వడం. శనికి అనుకోండి నువ్వులు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వడం. అదేవిధంగా శుక్రుడు అనుకోండి బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వడం. కుజుడు అనుకోండి కందులు, ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వడం. ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఇవి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే దానం రూపంలో ఎప్పుడైతే మీకు క్లియర్ అయిపోయిందో సమస్య అనేటువంటిది, వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అది చేయాలి. ఓకే. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలగొచ్చు, ఏమంటే వీళ్ళకి దోషం ఉంది కానీ వచ్చే అమ్మాయికి లేదా అబ్బాయికి మంచి యోగం ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడ 50% దోషం తగ్గుతుంది వచ్చే వాళ్ళ వల్ల. ఇప్పుడు ఆల్రెడీ దోషం ఉన్న వాళ్ళు ఉన్న వివాహం కోసం చూస్తున్నారు, అవతల వాళ్ళకు కూడా ఇదే దోషం ఉందనుకోండి, చేయడం వల్ల 100% ఎక్కువ పని చేస్తుంది దోషం. అదేంటి గురుగారు, అది ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అంటారు కదా? కాదు, చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. మీకు తెలియదు రూటు, ఇంకో వ్యక్తికి రూట్ తెలియదు, ఒక దగ్గరికి వెళ్ళాలి, అసలు చేరుకోగలుగుతారా గమ్యం? చాలా మంది అంటారు ఇది అది నల్లిఫై అయిపోతుంది, నల్లిఫై అవ్వదు, గడిది గుడ్డ. కానీ ఇద్దరు మాట్లాడుకొని ఒక రూట్కి వెళ్ళాలి అనే ఆలోచన వస్తుందేమో. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర మనీ ఉన్నాయి, ఇంకో దగ్గర కూడా, ఇంకో అతని దగ్గర కూడా మనీ ఉన్నాయి, కానీ బిజినెస్ చేసే ఆలోచన కానీ ఒక బిజినెస్ చేద్దాం కూడా ఇద్దరు మనీ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా మీకు ఏ బిజినెస్ చేయాలి, ఒక బిజినెస్ మీద ఐడియా కానీ ఏమీ లేదు, డబ్బులు ఉంటే ఏం చేసుకుంటారు అంతే. అలా కాకుండా ఇద్దరి దగ్గర డబ్బులు లేవు, ఐడియాలే ఉన్నాయి. సో ఐడియాతో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఐడియాతో డబ్బులు సంపాదించుకుంటారు తర్వాత, కానీ బిజినెస్ పెట్టాలని డబ్బులు కూడా కావాలి కదా, ఐడియాతో పాటు రెండు కావాలి. అంటే నేనేమంటున్నాను అంటే మీ దగ్గర ఐడియా, ఒకరి దగ్గర డబ్బులు ఉండాలి, అప్పుడు మ్యాచ్ అవుతుంది. లేదా మీ దగ్గర డబ్బులు ఇంకో దగ్గర ఐడియా ఉండాలి. ఓకే, ఇద్దరి దగ్గర మ్యాచ్ అయితే ఐడియా డబ్బులు రెండు కనెక్ట్ అవ్వాలి. ఓకే, అంటే ఒకరి దగ్గర ఇబ్బంది ఉన్నా ఇంకో దగ్గర ఇబ్బంది లేకపోతే అది కొంతవరకు నల్లిఫై చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఈ వ్యక్తి దగ్గర ఇబ్బంది ఉంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఇద్దరి దగ్గర 2 కార్లు ఉన్నాయి, ఈయన కారులో వెళ్దాం అనుకున్నాడు, స్టార్ట్ చేస్తున్నాడు అవ్వట్లేదు. సరే నా కారులో వెళ్దాం అంటాడు, అది కూడా స్టార్ట్ అవ్వని కారు, ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తారు, ఎప్పటికి వెళ్తారు? అంటే స్టార్టింగ్ కారు ఇంకోటి ఉండాలి కదా, ఇంకో కారు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి, ఆప్షన్ పెట్టుకోవాలి. అలా ఏంటంటే ఒకరికి పాడైనప్పుడు ఈ పాడైనటువంటి భావాన్ని నల్లిఫై చేసే యోగం ఉందా లేదా చూడాలంటే ఎలా అంటే, ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళకి సంతాన భావం లేదు, వచ్చే జీవిత భాగస్వామి జాతకంలో సంతాన యోగం ఉంటే వాళ్ళ బలం వల్ల ఇక్కడ కలుగుతుంది. ఓకే, వాళ్ళ బలం కాస్తే వీళ్ళకి వస్తుంది, ప్లస్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి వివాహ జీవితం సరిగ్గా లేదు, వాళ్ళకైనా బాగుంటే కొంతవరకు ఇది కనెక్ట్ అవుతుంది. ఓకే, కాకపోతే గొడవలు జరుగుతాయి వీళ్ళకి, కానీ ఎవరి వల్ల జరుగుతాయి, ఎవరికైతే బాగోలేదో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ వల్ల గొడవలు జరుగుతూ ఉంటాయి. ఓకే, అట్లా ఉంటుంది. సో శివరాత్రి రోజు ఎవరైతే పార్వతీ పరమేశ్వరుల్ని భక్తిగా ప్రార్థిస్తారో ఇటువంటి దోషాలు ఏమన్నా సరే తొలగిపోతాయి. అంటే వివాహం అవ్వట్లేదు, వివాహమైన ఇబ్బంది వస్తుంది, ఇటువంటివి ఖచ్చితంగా తొలగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది.